ఆయన అందరికీ నమస్కారం. నేను మీ రాజు ఫర్ తెలుగు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం చిన్నప్పటి బందర్ అయితే వెళ్ళాం. బందర్ వెళ్తే మనకి కొన్ని కాయలు అయితే కనిపించినాయి. అవి అయితే ఇప్పుడు వరకు మనం చూడలేదు. ఏంటి అని అడిగితే పచ్చి ఖర్జూరు అన్నాడు. వాటిని అయితే ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి మనం కాయలు అయితే తీసుకొచ్చాం. సరిగ్గా మా విలేజ్ ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇక్కడ బోట్లు నామాలు అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి. అది వచ్చేసరికి మా ఊరి వంతెన. ఇది వచ్చేపాటికి అంతా అడవి మా ఊరిది. ఎలా ఉండిద్ది మా ఊరు వచ్చేసరికి ఒకసారి చూడండి. ఇదంతా ఏరు, ఇదంతా మా కాలం అండి. అదిగోండి కనపడేది మా ఊరి దగ్గరలో ఉండే సముద్రం. చూస్తున్నారా? సముద్రం కనిపిస్తుందా మీకు? అది సముద్రం చూడండి. మా ఊరి దగ్గర మా ఊరు నానుకుని ఉంటుంది. మధ్యలో మీకు కర్రలు పట్టినట్టు కనిపిస్తున్నాయి చూడండి. ఈ కట్లు కడతాం వాటికి. ఎలా అనిపిస్తుందో చెప్తాను, నువ్వు తిని నీకు ఎలా అనిపిస్తుందో చెప్పు. ఇప్పుడు కాయ టేస్ట్ చేస్తున్నాం సార్, ఎలా ఉందో చూద్దాం. ఓకే ఓకే, కొద్దిగా బాగా లైట్ గా తీయగా కొద్దిగా వగరగా ఉన్నట్టు బాగా పర్లేదు, బాగానే ఉంది టేస్ట్ పరంగా అయితే. నువ్వు తిని చెప్పి నీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇదైతే బాగానే ఉంది కాయ. ఇప్పుడు అయితే పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి ఇద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. చూడండి ఒకసారి రండి, త్వరగా రండి. ఇది చెరుకుకాయ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది టేస్ట్? ఇడ్లీ ఓకే, మీకు కొబ్బరిలా అనిపించింది. గైస్ మనకి ఏదైనా తెలియని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్. దీని గురించి మనం తెలుసుకోవాలని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాను. దీనివల్ల మనకి కాలికే లాభాలు ఏంటంటే ఐరన్, పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర, విటమిన్ ఏబిసి, గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదంట. బోన్స్ కూడా చాలా దృఢంగా ఉంటాయంట. గైస్ ఇక్కడ పైన ఒక చెట్టు అయితే ఉంది. దీని వచ్చేసరికి ఒకరైతే జిల్లెట్ చెట్టు అన్నారు, ఒకరైతే బాదం చెట్టు అన్నారు, నేనైతే రాగి చెట్టు అన్నాను. ఏ చెట్టు అంటారో కరెక్ట్ గా కామెంట్ అయితే చేయండి మీరు.